హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ సర్వేశ్వరానందుల బోధామృతంలో మనము నిన్న సమం సర్వేషు భూతేషు తిష్టంత్వం పరమేశ్వరం వినశ్యతు అవినశ్యంతం యహ పసితి తపస్థితి అన్నదానికి వివరణ చెప్పుకుంటూ ఈరోజు సత్పురుషులను సేవించుట అంటే వారి ఆజ్ఞలను మారాడకుండా నెరవేర్చుట అని పెద్దలు చెప్తున్నారు. సత్పురుషుని సేవించుకోవడం అంటే ఏదో అవి పువ్వులేయడం, దండలేయడం, పూజ చేయడం, దండం పెట్టడం కాదు. వారు చెప్పిన మాటల్ని, వారు ఏది చేయమని ఆజ్ఞాపించారో దానిని మారాడకుండా నెరవేర్చడము. ఎందుకు, ఏంటి, అలా ఎందుకు, ఇలా ఎందుకు అనకుండా అని పెద్దలు చెప్తున్నారు. మనోవ్యధల వలనను వ్యాధుల వలన సుడి తిరిగి గిరగిరా తిరుగుతున్నట్లు వచ్చుచూ పోవుచూ ముందు ఈ సుఖ దుఃఖాలు ఎంత ఘోరములే అయినను పరమాత్మ జ్ఞానము కలిగి దృఢమైన సమాధి స్థితిని చెంది ఉన్న చిత్తమునవేవి బాధింపనేరవు. మన మనోవ్యధల వల్ల, వ్యాధుల వల్ల సుడి తిరిగినట్లుగా గిరగిరా తిరుగుతూ వచ్చిపోతూ ఉన్నటువంటి ఈ సుఖ దుఃఖాలు, ఈ దుఃఖాలన్నీ ఎంత ఘోరాలైనవైనా సరే నీకు పరమాత్మ జ్ఞానము కలిగి దృఢమైన సమాధి స్థితిని పొంది ఉంటే నీ చిత్తమునవి ఏ మాత్రము బాధింపనేరవు. హృదయాకాశమునందు చీకటి క్రమ్మునట్లు చేయుచు ఎడతెగక ఈ కామక్రోధముల వల్ల పుట్టుచున్న వికారాలు, విచారాలు పరమాత్మ జ్ఞానము కలిగి సమాధి స్థితి యందు స్థిరమైన చిత్తమునవి బాధింపలేవు. హృదయాకాశంలో చీకటి కమ్ముకున్నట్లు చేస్తున్నటువంటి ఎడతెగకుండా వస్తున్న కామక్రోధాల వల్ల పుట్టుచున్న విచారాలు, ఇవి పరమాత్మ జ్ఞానము కలిగితే ఆ పరమాత్మ జ్ఞానమునందు స్థిరమైన చిత్తము కలిగి ఉంటే అంతా పరమాత్మే. ఈ వచ్చేవన్నీ కూడా పోయేవేను, కర్మలు వాటి ఫలాలను ఇచ్చి వెళ్ళిపోతాయి అని పరమాత్మ యందు స్థిర చిత్తము కలిగి ఉన్న వారిని అది ఏవీను బాధింపలేవు. ఆత్మ విషయకమైన విచారము, ఆత్మను గురించిన ధ్యానము సర్వ దుఃఖాలను నశింపచేస్తుంది. అది మహాత్ములను సేవించుట వల్ల అతి శీఘ్రముగా లభిస్తుంది. ఆత్మ విచారణ చేయగలిగేటువంటి శక్తి మహాత్ములు సేవించుకోవడం వల్ల శీఘ్రముగా లభిస్తుంది. హరి ఓం. మనోబుద్ధులను భగవదర్పణము అనరించినచో అంటే భగవంతుని పైన స్థిరముగా ఎప్పుడూ విడవకుండా స్మరణను నెలకొల్పి ఉంచితే జీవితమంతా దైవీ జీవితం అయిపోతుంది. నీ మనస్సు, నీ బుద్ధి నిరంతరము భగవదర్పణము చేసుకుని, అంటే భగవంతుని మీదనే సుస్థిరమగు ఎప్పుడు విడవని స్మరణని గనుక నెలకొల్పుని ఉంటే జీవితం అంతా దైవికమైపోతుంది. అంటే నిరంతరము నీ మనోబుద్ధులు దైవీ భావంతో నిండి ఉండడం చేత యద్భావం తద్భావతి గనక దైవీ భావంతో ఉన్నావు కాబట్టి నీ జీవితం కూడా దైవీమయమైపోతుంది. పంచదారను నీటి యందు కరిగిస్తే ఆ నీరు ఆకారమున జలముగా ఉన్నను దాని గుణధర్మములు పంచదారగానే అయిపోతాయి. నీరు తీగ అయిపోతుంది కదా, కానీ నీరులాగే కనపడుతూ ఉంటుంది. అలాగే మనోబుద్ధులు గనక భగవతత్వంలో విలీనమైతే ఆకారము మానవాకారములోనే ఉన్నను వ్యక్తి యొక్క గుణధర్మములన్నీ ఈశ్వరుని గుణధర్మములుగా మారిపోతాయి. ఇంతకు ముందు మరి మన గుణధర్మాలన్నీ ఆకారానికి సంబంధించి, విషయ వాసనలకు సంబంధించి ఉన్నాయి. ఎందుకంటే వాటి యొక్క స్మరణలోనే, వాటి యొక్క వ్యామోహంలోనే, వాటి కోసమే జీవిస్తున్న వాళ్ళ వల్లే ఉన్నాం గనక ఇప్పుడు మనము భగవంతుని గురు కృప వల్ల భగవత్ తత్వాన్ని మన హృదయములోనే ఉన్న మన
ఆ చైతన్య స్వరూపమే భగవంతుడు అని మనకి గురువు అందించిన భగవంతుడిని నిరంతరము స్మరిస్తూ మనోబుద్ధుల్ని హృదయంలో వెలుగొందుతున్న ఆ పరమాత్మకే సమర్పణ చేస్తూ అనన్య భావముతో గనక ఉన్నది పరమాత్మే, ఆ ప్రకాశంలోనే ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయంతే అన్నటువంటి స్మరణను నిరంతరము నెలకొలుపుకుంటూ ఉంటే నీ జీవితం అంతా కూడా భగవన్మయమవుతుంది. ఎలాగా అంటే పంచదారను నీటి యందు కరిగిస్తే ఆ నీరు ఆకారము జలమే అయి ఉన్నను దాని గుణధర్మములు పంచదారగానే తీపిగా అయిపోయినట్లు నీ మనోబుద్ధులను భగవత్తత్వంలో సదా సదా కలిగి ఉండడం చేత ఆకారము మానవ ఆకారమే అయినను ఈ వ్యక్తి గుణధర్మాలన్నీ ఈశ్వర గుణధర్మాలుగా మారిపోతాయి. నీళ్లు పానకమైనట్టు. అందుకే నీ మనస్సు నాపై స్థిరము చెయ్యుము, బుద్ధిని నాయందే విలీనము చెయ్యుము, అటు పిమ్మట నీవు నిస్సందేహముగా నాయందే వసింతూ అన్నాడు వాసుదేవుడు. నీ మనస్సును నా మీదే స్థిరం చేసుకో, బుద్ధిని నాయందే విలీనం చేసుకో, ఆ తర్వాత నువ్వు నిస్సందేహంగా నాయందే నేనే అయి ఉంటావు. అది ఎలాగా అంటే అభ్యాసము వల్ల మనస్సు స్థిరమవుతుంది. మాటి మాటికి భగవతత్వ భావనామయముగా నువ్వు ఉంటే ఆ అభ్యాసం వల్ల మనసు స్థిరమవుతుంది. ధ్యాన యోగాభ్యాసాల వల్ల మనస్సు యొక్క చాంచల్యాన్ని వీడి ఈశ్వరునియందు స్థిరమవుతుంది. నిరంతరము ధ్యానం చేస్తూ ఉండడం వల్ల కూడా మనసు చాంచల్యాన్ని వీడి ఈశ్వరునియందు స్థిరమవుతుంది. ఇక మానసిక సాధన చెయ్యలేని వారు ఉంటారు కదా, అందరూ చేయగలరా? మరి వారు భగవానుని కోసము, భగవత్ కైంకర్యం కోసము కర్మలను, పూజా కార్యక్రమలను చేసి 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 అప్పుడు ఈ మానసిక సాధన చేయగలిగే శక్తివంతులవుతారు. మానసిక సాధన చేయగలిగే శక్తి అందరికీ లభ్యం కాదు. గత జన్మల్లో చేసి వచ్చిన వారికి ఈ బాహ్య సాధనలంతగా అవసరం లేకుండానే మానసిక సాధన గురుబోధ ద్వారా చేయగలుగుతారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు గనక వారు భగవంతుడి కోసం భగవత్ కైంకర్యాలు చేస్తూ, ఆ సేవలు చేస్తూ, మరి పూజాది కార్యక్రమాలు, స్తోత్ర పఠనాలు చేస్తూ చేస్తూ ఉండగా వారి అంతఃకరణములోని కరణములోని మాలిన్యం అంతా తొలగిపోయి మానసిక సాధనని చంచలత్వం లేకుండా మనసులో ప్రకాశిస్తున్న భగవత్ తత్వం నందు వారు నిలిచి ఉండగలుగుతారు. ఎదుట కనబడు దృశ్యము తనకు కనబడుతోంది. నీ ఎదురుగుండా కనపడిన దృశ్యం నీకే కదా కనపడుతోంది. నీ ఎదురుగుండా ఉన్న దృశ్యం యదృశ్యం తన్నస్యం అన్నారు. ఏదైతే నీ చేత తెలియబడుతూ ఉన్న దృశ్యం ఉన్నదో అదంతా నశించేదే. ఏది కనపడుతోందో అంటే తెలియబడేదంతా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడేదంతా నశించేదే. కానీ నేను నశింపు లేనివాడను. ఏది సత్యమైనదో అదే తాను, అదే ఆత్మ. తన చేత తెలియబడే ఈ శరీరమే తాను కాదు. ఈ శరీరం కూడా మిగతా దృశ్యముల వలె తెలియబడుతోంది. ఈ శరీరము నేను కాదు. నేను శరీరము వలె క్షణక్షణములకు వికారములు పొంది కదా నశించు వస్తువును కాను. వాటినన్నిటినీ తెలుసుకుంటూ వాటికంటే విలక్షణమై ఉన్నవాడును నేను ఆత్మను అన్న స్థితిని నువ్వు అర్థం చేసుకుని ఆచరిస్తే ఇతరులు నిందించినా తనని కాదు. ఎవరైనా ఎవరిని నిందిస్తారు? దేహాన్నే కదా. దేహాన్నే నిందిస్తారు. ఆ నామాన్ని, ఆ రూపాన్ని నేను, కానీ ఆ నామరూపం నేను కాదు కదా. నన్ను కాదు అన్న నిశ్చయమై తాను నిత్య సత్య స్వరూపమే తాను అన్న నిశ్చయంతో ఉండాలి. ఎవరు నిందించినా అది నన్ను కాదు, ఈ దేహాన్ని. ఎవరు పొగిడినా నన్ను కాదు, ఈ దేహాన్ని.
నిందాస్తుతులకు అతీతమై ఆ నిందాస్తుతులను రెండింటినీ చేయువారిని చెయ్యబడే దానిని కూడా తెలుసుకునేటువంటి చిన్మయ స్వరూపాన్ని. ఒక శరీరాన్ని మరొక శరీరమే తాననుకున్న వారు నిందిస్తున్నారు, మరొకరు దానిని మరి స్తుతిస్తున్నారు. వారు కూడా దేహమే తామనుకుని ఆ శరీరాన్ని కొందరు నిందిస్తారు, కొందరు స్తుతిస్తారు. కానీ అవి రెండు శరీరంకు సంబంధించినవే గాని నేను కాదు, నాది కాదు. ఆ శరీరమే నేను కాదు కదా అన్న నిశ్చయమై తాను నిత్య సత్య స్వరూపమే. నేను ఎప్పుడు నిందలు పడకముందు ఉన్నాను, నిందలు పడినాక ఉన్నాను, నిందలు పోయాకను ఉంటాను. అలాగే పొగడ్తులు కూడా, అలాగే సుఖాలు దుఃఖాలు కూడా. కాబట్టి అవి అన్నీ ఆయా సమయానికి అలాగ జరుగుతూ ఉన్నాయే తప్ప అవేవి నేను కాను. తాను నిత్య సత్య స్వరూపమునే అన్న నిశ్చయ జ్ఞానముతో ఈ సాధకుడైన వాడు సదా ఉండడాన్ని అభ్యసించాలి. దేనికి ప్రతిస్పందన కలగకూడదు. నువ్వు దేహమైతేనే నీకు ప్రతిస్పందనలు వస్తాయి. కాబట్టి నేను వాటికి అతీతమై ఉన్నాను అంటే అత్తయ్య ఇతరులు సంతోషపడుతున్నప్పుడు మనం ఆహా అవునా సంతోషపడకూడదా అని అడగచ్చు. దుఃఖపడుతున్నప్పుడు మనం కూడా దుఃఖపడకూడదా అని అడగచ్చు. ఇతరులు సంతోషపడుతున్నప్పుడు సంతోషపడు, ఇతరులు దుఃఖపడుతున్నప్పుడు దుఃఖపడు. నిన్ను ఇతరులు నిందించినప్పుడు దుఃఖపడకు, నిన్ను ఇతరులు పొగిడినప్పుడు సంతోషపడకు. అప్పుడు లోక వ్యవహారానికి ఈ సుఖ దుఃఖాలను ఇతరులతో పంచుకున్నట్లు ఉంటావే గాని నీకు చెందినవి కావని అని నువ్వు ఎరిగి ఉంటావు. అట్టి సుఖ దుఃఖాలు నాకైతే లేవు, వారికి ఉన్నాయి. దుఃఖపడుతున్న వారితో దుఃఖపడుతున్నవాడుగాను, సుఖపడుతున్న వారితో సుఖపడుతున్నవాడుగాను ఉంటావు. అని నిన్ను ఎవరైనా దుఃఖ పెడితే ఆ దుఃఖము నాది కాదు, నిన్నెవరైనా మెచ్చుకుంటే ఆ మెప్పు నాది కాదు. నాకు ఇవి రెండూ లేవు, నేను నిర్వికార నిరంజనమైన పరమాత్మని అని నీ పట్ల నువ్వుంటే అప్పుడు నిజంగా ఇతరుల యొక్క సుఖ దుఃఖాలకు నువ్వు నిజంగా స్పందిస్తావు, నటించక్కర్లేదు. అవునా? అది సహజం. నీ పట్ల నువ్వు స్థిరంగా ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమ దయ కరుణ కలిగి ఉండాలి అని చెప్తూ స్వామి గారు ఒక అద్భుతాన్ని చెప్తున్నారు ఇక్కడ. హరి ఓం, ఓం శ్రీం హ్రీం ఐం. పూర్ణముగా ఉండనదేదో అది ఓం. బీజాక్షరాలు చెప్పారు ఇక్కడ. పూర్ణముగా ఉన్న దానిని ఓం అంటారు. అన్నిటా అంతటా సకల భువన ములయందు సమస్త విశ్వమునందు విశ్వాంతరాళాలలో కూడా పూర్ణముగా ఉండునదేదో అదే ఓం. అదే బ్రహ్మము, బ్రహ్మతత్వానికి సంకేతం, పరబ్రహ్మానికి సంకేతం ఓం. ఈ జగత్తుగా ఉండునది మనకి కనిపించినది శ్రీం, అది పరబ్రహ్మ బీజము ఓం. ఈ జగత్తాకారముతో ఉన్నదీను మనకి కనిపిస్తున్నదీను శ్రీం అంటే ఇది లక్ష్మీ బీజం. ఇక శక్తి యొక్క ఆధారము వల్ల నిలుచున్నది ఆ ఆధారమైన శక్తే కాబట్టి అది హ్రీం బీజం. హ్రీం అనేటువంటి శక్తి వల్లనే మనకి కనిపిస్తున్న ఈ జగత్తు మరి నిలబడి ఉన్నది. కనుక ఆ ఆధార శక్తియే హ్రీం బీజం. అంటే పార్వతి అని గాని, దుర్గా అని గాని, లేకపోతే శక్తి అని గాని దాన్ని మనం అనుకోవచ్చు. అది హ్రీం. ఇక ఐం, ఐం అంటే జ్ఞాన బీజం. ఐం అంటే సరస్వతి, ఇది జ్ఞాన బీజం. జ్ఞానముతో ఈ జగత్తు ఇట్టిది అని తెలుసుకొనుటయే ఈ జ్ఞాన బీజం. ఏ జ్ఞానము చేత ఈ జగద్రూపమైనటువంటి శ్రీం బీజం అనబడేటువంటి లక్ష్మీ తల్లి
అటువంటి ఈ జగత్తు యందు శక్తినిచ్చి చైతన్యవంతము చేస్తున్నటువంటి హ్రీం బీజమైనటువంటి దుర్గా తల్లి, దుర్గ గాని శక్తి గాని, ఇది ఇట్టిది అని తెలుసుకునే అయం బీజమైన సరస్వతీ మాత. హ్రీం బీజాన్ని లక్ష్మీమాత జగత్తు అని, హ్రీం బీజాన్ని శక్తి మాత దుర్గా అని, ఐం బీజాన్ని జ్ఞానమాత సరస్వతి అని అంటారు. కాబట్టి ఓం శ్రీం హ్రీం ఐం అన్న బీజముల యొక్క స్వరూపమే ఈ జగత్తు. ఆ పరిపూర్ణమైన ఓంకార పరబ్రహ్మమునందే ఒక దృశ్యముగా కనిపిస్తున్నది జగద్రూప లక్ష్మీదేవి. దాని యందు శక్తి చాలనములు కనిపిస్తున్నది హ్రీం బీజ రూపమైన దుర్గాదేవి. ఈ జగత్ అనే లక్ష్మీదేవిని, ఈ చైతన్యము జ్ఞానము, ఈ చైతన్యం అనేటువంటి దుర్గాదేవిని తెలియచేస్తున్నటువంటి ఐం బీజమైనటువంటి జ్ఞానమే సరస్వతీదేవి. విశ్వమంతా దేవీమయము. అంతే కదా? అంతే. ఉంది లక్ష్మిగా, చైతన్యమై ఉంది శక్తిగా, ఉన్నది అని తెలియచున్నది జ్ఞానమాత సరస్వతీదేవిగా. ఉంది చైతన్యమై ఉంది, తెలియబడుచున్నది. అదే ఈ జగత్తు. ఇదిగో ఈ బీజ స్వరూపమే ఈ జగత్తై ఉన్నది. ఈ జగత్తంతా పరిపూర్ణమైన ఓంకార పరబ్రహ్మమునందే కలిగి కనపడి తెలియబడి మళ్ళీ ఆ పరిపూర్ణ పరమాత్మలోనే చేరిపోతుంది. కాబట్టి ఇటువంటి ఈ జగత్తు ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే అయి ఉన్నది, అతనిలోనే ఉన్నది, అతడే ఇదిగా మనకు తెలియబడుచున్నది. అట్టి ఈ జగత్తుని ఓం శ్రీం హ్రీం ఐం ఓం నమః అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ తదర్థాన్ని, ఇప్పుడు చెప్పబడిన అర్థాన్ని అంతరంగంలో భావన చేస్తూ ఉంటే ఇక ప్రత్యేకమైన వ్యక్తి ఎక్కడున్నాడు? లేడు. వ్యక్తి భావన కరిగిపోయి అఖండ శక్తిలో అనంత పరమాత్మలో తానైక్యమై ఉంటాడు అన్నటువంటి గొప్ప రహస్యమైన ఈ మంత్రాన్ని, తదర్థాన్ని మనకి సద్గురుదేవులు కరుణతో ప్రసాదించారు. ఈ మంత్రాన్ని స్మరిస్తూ తదర్థాన్ని భావిస్తూ తస్వరూపాన్ని పొంది మనందరము తరింతుముగాక. హరి ఓం నమః.